Hello friends and TKP family, this is Dr. Soumya, MDS in Oral and Maxillofacial Pathology, TKP Multispeciality Dental Hospital and Oral and Maxillofacial Cancer Diagnostic Center. So Feb 4th, 2026 is a World Cancer Day. సో ఈరోజు క్యాన్సర్ అవేర్నెస్ అనేది నేను చెప్పడానికి మీ ముందుకు వచ్చానండి. సో ద థీమ్ ఫర్ 2026 ఇస్ యునైటెడ్ బై యూనిక్. సో క్యాన్సర్ పేషెంట్స్ అనేక మంది ఉన్నారు. ఒక్కొక్క పేషెంట్కి కూడా డిఫరెంట్ క్యాన్సర్స్ అనేవి వస్తాయి అండ్ వాళ్ళ జర్నీ అండ్ వాళ్ళకి ఇచ్చే ట్రీట్మెంట్స్ అనేవి కూడా చాలా యునిక్గా ఉంటాయి. బట్ అందరూ కూడా కలిసి యునైటెడ్గా క్యాన్సర్ ఎలాగ నివారించాలి, ఎలాగ దాన్ని ప్రివెంట్ చేయాలి అండ్ దాన్ని ఎలా ఫైట్ చేయాలనేది ఆ యొక్క థీమ్ అనేది ఇయర్ అనమాట. అండ్ దిస్ థీమ్ వాజ్ గివెన్ బై యూనియన్ ఆఫ్ ఇంటర్నేషనల్ క్యాన్సర్ కంట్రోల్. హాయ్ స్వర్ణ, చెప్పమ్మా. మేడం, ఇప్పుడు ఎవరికైనా క్యాన్సర్ వస్తే ఎలా కనిపెట్టాలి? ఓకే, సో క్యాన్సర్ వచ్చే పేషెంట్స్కి కొన్ని లక్షణాలు ఉంటాయండి. సో బాడీలో కొన్ని మార్పులు జరుగుతాయి. సో అవి ఏంటనేది నేను చెప్తాను. ఫస్ట్ వన్ ఏంటంటే వెయిట్ లాస్ అనమాట. అంటే చాలా తక్కువ టైంలో ఎక్కువ వెయిట్ లాస్ అయిపోవడం, బరువు అనేది విపరీతంగా తగ్గిపోవడం అనేది ఫస్ట్ సైన్. అండ్ సెకండ్ వన్ ఏంటంటే చాలా టయర్డ్గా ఉంటారు. వాళ్ళు ఎంత రెస్ట్ తీసుకోవాలనుకున్నా చాలా టయర్డ్గా ఫ్యాటీగా అయిపోతారు అనమాట. అండ్ థర్డ్ సైన్ ఏంటంటే మీకు అబ్డమినల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. అంటే కాన్స్టిపేషన్ కానీ, డయేరియా కానీ, లూజ్ మోషన్స్ అవ్వడం కానీ, అంటే ఎక్కువ కాలంలో ఎంత టాబ్లెట్స్ యూజ్ చేసినా తగ్గకుండా ఉండడం. అండ్ మీరు యూరిన్ వెళ్ళేటప్పుడు కానీ, లైక్ బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు కానీ మీ యూరినేషన్ అప్పుడు చాలా పెయిన్ఫుల్గా ఉండడము అండ్ అట్ ద సేమ్ టైం కలర్ కూడా చేంజ్ అవ్వడం అనమాట. అండ్ ఫోర్త్ సైన్ ఏంటంటే చాలా మంది పేషెంట్స్కి ఏంటంటే ప్రైవేట్ పార్ట్స్ దగ్గర చాలా స్వెల్లింగ్ అయిపోతాయి. అంటే ఇలా తాకి చూసినప్పుడు ఏంటంటే కొన్ని లంప్స్ లాగా కనిపిస్తాయి తడిమి చూసినప్పుడు. సో అప్పుడు మీరు గమనించుకోవాలి. అండ్ ఇలాగ చాలా విపరీతమైన ఫీవర్స్ కానీ, లేకపోతే మీకు వెనకాల నడుము నొప్పి రావడము, లేకపోతే జాయింట్ పెయిన్స్ రావడం అనేది ఉంటే మాత్రం వెంటనే డాక్టర్ని సంప్రదించుకోవాలండి. అండ్ ఫీవర్ కూడా తక్కువ, ఇప్పుడు మీరు అన్ని బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత కూడా తగ్గకుండా ఉన్నప్పుడు, స్టిల్ ఇంకా ఫీవర్ పర్సిస్టెంట్గా చాలా కంటిన్యూస్గా వచ్చినప్పుడు కూడా మీరు గమనించుకోవాలి. వెంటనే మీరు డాక్టర్ని సంప్రదించండి. అండ్ మా టీకేపీ హాస్పిటల్ కూడా మేము ముందుండి క్యాన్సర్ పేషెంట్స్కి మేము సపోర్ట్ చేయాలని అనుకుంటున్నాము. సో ఎవరన్నా సరే ఈ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఉంటే వెంటనే మా హాస్పిటల్కి వచ్చి మీరు సంప్రదించండి. మేడం, ఇప్పుడు క్యాన్సర్ టెస్ట్ చేయించుకోవడం ఎలా మేడం? అంటే ఎక్కువ ఖర్చు అయిపోతుంది కదా. ఓకే, సో క్యాన్సర్ అనేది ట్రీట్ చేయడానికి చాలా కాస్ట్లీ అవ్వచ్చు, కానీ క్యాన్సర్ టెస్ట్ చేసుకోవడానికి మాత్రం చాలా సింపుల్ టెస్ట్ అనమాట. దాన్ని ముక్క పరీక్ష అంటారు, బయాప్సీ అని అంటాం అనమాట. ముక్క పరీక్ష ఏంటంటే మీకు నోట్ లోపల కానీ ఏమైనా వైట్గా రెడ్గా ఏమైనా ప్యాచెస్ కానీ, లేకపోతే ఏమైనా మచ్చలు కానీ ఎక్కువ కాలం తగ్గకుండా ఉంటే మీరు హాస్పిటల్కి వచ్చినట్లయితే ముక్క పరీక్ష అనేది చేస్తాము. సో ఈ ముక్క పరీక్ష ఏంటంటే మీ లోపల ఉన్న భాగంలో నుంచి చిన్న మత్తు ఇచ్చి అక్కడ నుంచి చిన్న ఒక టిష్యూ అనేది తీస్తాము. చిన్న భాగం అనేది తీసి ల్యాబ్కి టెస్ట్కి పంపిస్తాము. సో పంపించిన తర్వాత రిపోర్ట్ వచ్చిన తర్వాత అది ఏ స్టేజ్లో ఉందనేది మీకు చెప్పి దాన్ని బట్టి పేషెంట్స్కి కౌన్సిలింగ్స్ ఇవ్వడం కానీ జరుగుతుంది. సో మన టీకేపీ హాస్పిటల్ కాకినాడలో ఫర్ ద ఫస్ట్ టైం వీ హ్యావ్ అ కౌన్సిలింగ్ రూమ్ అనమాట. సో పేషెంట్స్కి క్యాన్సర్ అని చెప్పినమ్మటే, లేకపోతే క్యాన్సర్ రాబోతుందని తెలిసినమ్మటే ఎంతగానో ప్యానిక్ అవుతారు, టెన్షన్ పడతారు. క్యాన్సర్ అనేది ఈ రోజుల్లో చాలా ట్రీటబుల్ అండి, ఎవ్వరు భయపడాల్సిన విషయం లేదు. సో మనకి స్పెషల్గా కౌన్సిలింగ్ రూమ్ ఉంది కాబట్టి వ్యక్తిగతంగా మాట్లాడాలన్నా సరే మీరు మాట్లాడచ్చు, మీకున్న ప్రాబ్లమ్స్, స్ట్రెస్ కానీ అవన్నీ కూడా. అండ్ అట్ ద సేమ్ టైం ఫ్యామిలీకి కూడా మేము కౌన్సిలింగ్స్ ఇస్తామన్నమాట. సో క్యాన్సర్ పేషెంట్స్ ఎవరైతే ఎఫెక్ట్ అయ్యారో వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా కూర్చొని మాట్లాడుకోవడానికి మేము కౌన్సిలింగ్ అనేది సిద్ధపరిచామన్నమాట. సో అందరూ కూడా వచ్చి ఈ యొక్క ఛాన్స్ని మీరు వినియోగించుకోవాలనుకుంటున్నాను. సో మా టీకేపీ హాస్పిటల్స్ నుంచి సపోర్ట్ అయితే మేము ఖచ్చితంగా ఇస్తాము. సో మీరు మీ ఫ్యామిలీ కానీ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరికి క్యాన్సర్ సిమ్టమ్స్ ఉన్నా కానీ ఏమున్నా సరే మీరు చాలా జాగ్రత్తగా నోట్ చేసుకొని మీరు ట్రీట్ చేయడానికి సపోర్ట్ చేయండి. మేడం, అసలు క్యాన్సర్ దేని వల్ల వస్తుంది మేడం? సో క్యాన్సర్ రావడానికి చాలా రీజన్స్ ఉన్నాయి, చాలా కారణాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఏంటంటే ఫస్ట్ స్మోకింగ్, అంటే సిగరెట్స్ వల్ల. సో మన ఇండియాలో మెయిన్గా ఓరల్ క్యాన్సర్ అనేది చాలా కామన్. అందులో కూడా ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం అనే డిస్ట్రిక్ట్లో అనేది అడ్డపొగ వల్ల చాలా మంది విమెన్కి, అంటే స్త్రీలకు ఎక్కువ క్యాన్సర్ అనేది లెక్కల్లో అనేది సెన్సస్లో తేలిందనమాట.
సో మెయిన్గా ఏంటంటే సిగరెట్స్ వల్ల, స్మోకింగ్ వల్ల, నెక్స్ట్ కొన్ని అయితే స్మోక్లెస్ ఫార్మ్స్ అనేవి ఉంటాయి అనమాట. అవి ఏంటంటే కొన్ని పొడులు అనేవి నవ్వులుతారనమాట. అవి పాన్, పరాగ్, కైని, జర్దా ఇవన్నీ బుగ్గలో పెట్టుకోవడం కానీ, లేకపోతే ఫ్రంట్ మీ లిప్స్ లోపల ఫ్రంట్లో పెట్టుకోవడం కానీ, అది ఎక్కువసేపు అలానే ఉండడం వల్ల ఏంటంటే అక్కడ చుట్టుపక్కల ఉన్న టిష్యూస్కి అనేది డ్యామేజ్ అనేది చేస్తుంది అనమాట. సో అలా కూడా మెల్లగా క్యాన్సర్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే కొన్నిసార్లు జెనెటికల్ చేంజెస్ వల్ల కూడా అవ్వచ్చు. అంటే వాళ్ళకి ఏ హ్యాబిట్స్ ఉండకపోవచ్చు పేషెంట్స్కి, కానీ లోపల వాళ్ళ జెనెటికల్ చేంజెస్ వల్ల, జీన్స్ వల్ల కూడా, ప్రాబ్లమ్స్ వల్ల కూడా కొన్ని మోడిఫికేషన్స్ అయ్యి అలా కూడా వాళ్ళకి క్యాన్సర్ అనేది రావచ్చు అనమాట. సో మెయిన్ ఏంటంటే ఇప్పుడున్న యంగ్ జనరేషన్స్ అండ్ జెన్జీ కూడా చెప్తున్నట్లయితే మీకున్న స్మోకింగ్ హ్యాబిట్స్ కానీ, డ్రింకింగ్ హ్యాబిట్స్ కానీ మీరు ఈ టైంలో మానుకోపోతే ఇంకా లైఫ్ లాంగ్ మీరు సఫర్ అవ్వాల్సి వస్తుంది. సో దాని గురించి కూడా నేను చెప్తున్నాను. వీ హ్యావ్ అ కౌన్సిలింగ్ రూమ్. సో మీకు కౌన్సిలింగ్ కావాలన్నా సరే టీకేపీ హాస్పిటల్స్కి రండి. కాకినాడలో రాయుడుపాలెం జంక్షన్లో ఉంది. సో వీ హ్యావ్ ద స్టాఫ్, వీ ఆల్సో హ్యావ్ ద వెల్ ఎక్విప్డ్ డాక్టర్స్. నాతో పాటు చాలా మంది డాక్టర్స్ ఉన్నారు. సో మేమందరం కలిసి కూడా మీకు హెల్ప్ చేయాలనుకుంటున్నాము. సో టీకేపీ హాస్పిటల్స్, మీ చిరునామా.